లక్ష్మీ దామోదర గోవింద. కోటి గొంతులు, గోకులంలో గోవర్ధన పర్వతంలాగా చేతులు, ఇవన్నీ రావాలి. అద్భుతమైనటువంటి రోజు కార్తీక మాసం, అందున 2వ సోమవారం, అందున చిలుకు ద్వాదశి తులసి కళ్యాణాన్ని మనం ప్రత్యక్షంగా మీరు చేయబోతున్నారు, వీక్షించబోతున్నారు. మీ అందరి ముందు కూడా తులసి మొక్క మరియు బెంగళూరు ఉసిరిక ధాత్రి వృక్షాన్ని, ఉసిరిక చెట్టును కూడా ఇచ్చారమ్మా. ఇక్కడ ఈ యొక్క కోటి దీపోత్సవం ప్రాంగణంలో కోటి దీపోత్సవం ద్వారానే మీ అందరికీ అందజేయబడింది. ప్రతిరోజు పూజా ద్రవ్యాలు కూడా అందిస్తూ ఉన్నాం. ఎవ్వరూ ఏ పూజా ద్రవ్యాన్ని తినక్కర్లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి వస్తువులతో భక్తి ప్రధానంగా చేయండి అందరూ కూడాను. తులసి కళ్యాణాన్ని అందరూ కూడా తిలకిద్దాం, గట్టిగా గోవింద చెబుదాం. తులసీ దామోదర గోవింద 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 గోవింద. ఓం గణానాన్వా గణపతకం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి శ్రీ మహాసరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవో నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ఓం వేదవాతస్య వర్తనే మురోరుష్వస్య బృహదః వేదాయే అధ్యాసాతే శ్రీ వేద పురుషాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంత్రేషమోర్జందుహానాథేనుర్వాగస్మానుపదుష్టుదైతో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. అందరూ కూడా చేతులు జోడించి మీ ముందున్నటువంటి తులసి వృక్షాన్ని, తులసి మొక్కని, అలాగే ఉసిరిక చెట్టుని, ధాత్రి వృక్షాన్ని నమస్కారం చేయండి. ఆ యొక్క ఉసిరికలో శ్రీమన్నారాయణమూర్తిని తలుచుకోండి, తులసిలో మహాలక్ష్మీదేవిని తలుచుకొని నమస్కారం చేయండి. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. అరుంధతీ వాసిష్ఠాభ్యాం నమః. మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. అమ్మ అందరూ కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని అందరూ కూడా చెప్పండి అమ్మా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, గురుదేవో భవ. అమ్మా కళ్ళు మూసుకొని అందరూ కూడా మనస్సులో ఈ పరమ పవిత్రమైన జన్మనిచ్చిన మీ యొక్క తల్లికి తండ్రికి నమస్కారం చేయండి. అలాగే గురువుగా భావించే పెద్దవాళ్ళకి నమస్కారం చేయండి. ఇష్టమైన దేవతకి మరియు లక్ష్మీనారాయణులు తులసి వృక్షము, ధాత్రి అంటే ఉసిరిక చెట్టుకు నమస్కారం చేయండి. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. మాతాపితృదేవత గురుదేవత ఇష్టదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు శుభమస్తు. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధోక్షజాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః.
उत्तिष्ठन्तो भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्मसमारभे दैवी गायत्रीश्छन्दः ప్రాణాయామే యోగః. అమ్మ అందరూ కూడా కుడి చేత్తో మీ ముక్కుని పట్టుకోండి, ప్రాణాయామాన్ని చేయండి. 5 మార్లు ఓం అనుకుంటూ ఉండండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు వరుణోం. అందరూ కూడా నమస్కారం చేయండి. తులసి వృక్షానికి, ఉసిరిక వృక్షానికి, శ్రీమన్నారాయణమూర్తికి మరియు లక్ష్మీదేవికి నమస్కారం చేసి మమ అనుకోండమ్మ. మమ యజమానస్య ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే కోటిదీపోత్సవ యజ్ఞ ప్రాంగణే శ్రీ తులసీ దామోదర స్వామి దేవతా దివ్యచరణ సన్నిధో కళ్యాణ మంటపే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే ద్వాదశ్యాయాం చిలుకు ద్వాదశ్యాయాం పర్వదినే వాసరః వాసరస్థో ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్య యజమానస్య. అందరూ కూడా సంకల్పం జరుగుతోందమ్మా. ముందుగా కళ్యాణోత్సవంలో మీ యొక్క గోత్రనామాలు స్మరణ చేయాలి. అందరూ కూడా ఒక్కసారి మీ యొక్క గోత్రాన్ని మనస్సులో స్మరణ చేయండి అమ్మా, తలుచుకోండి. గోత్రస్య. అలాగే మగవారి పేరు, భర్త పేరు చెప్పుకోండి. మగవాళ్ళు వస్తే వాళ్ళ పేరు స్మరణ చేయండి. నామధేయస్య. ధర్మపత్ని. ఆడవాళ్ల పేర్లు స్మరణ చేయండి. ధర్మపత్ని సమేతస్య. పిల్లల పేర్లు, మీ యొక్క కుమారులు పిల్లలు వాళ్ళ పేర్లు స్మరణ చేయండి. పుత్రికస్య సపుత్రస్య. మీ పైన పెద్దవాళ్ల పేర్లు కూడా స్మరణ చేసుకోండి ఒక్కసారి. మమ సహ కుటుంబం అనుకోండమ్మా. అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామేషు స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం తత్సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా సకల సస్య సమృద్ధ్యర్థం అఖండ ధనధాన్యాభివృద్ధ్యర్థం సర్వత్ర దిగ్విజయతా సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ స్వరూప తులసీ దేవత శ్రీమన్నారాయణ స్వరూప ధాత్రీ స్వరూప శ్రీమన్నారాయణ దామోదర దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక మాస ఇందువార ద్వాదశి శుభ సమయే దివ్య కళ్యాణోత్సవాఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా సంకల్పాన్ని చెబుతానమ్మా. గట్టిగా ఎంత కంఠం ఉంటే అంత చెబుతూ ఆ సంకల్పాన్ని చెప్పండి. అందరూ కూడా చెప్పండి అమ్మా. ఓం మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ శ్రీ శ్రీ తులసి తులసి శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ధాత్రీ స్వరూప ధాత్రీ స్వరూప దామోదర దేవత దామోదర దేవత సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం కోటి దీపోత్సవ మహాయజ్ఞ మహాయజ్ఞ శుభ సమయే శుభ
समये कार्तिक मास इंदुवार द्वादशी शुभ समये यथाशक्ति श्री महालक्ष्मी स्वरूप तुलसी श्रीमन्नारायण स्वरूप धात्री देवता दिव्य कल्याण महोत्सवं अहं करिष्ये మీరందరూ చేస్తున్నట్టుగానే భావన. అలాగే ఇళ్లలో కూర్చొని టీవీ యందు వీక్షిస్తున్న వీక్షకులు, భక్తి టీవీ వీక్షిస్తున్న వీక్షకులందరూ తేనాహం మధునో మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమోన్నాదో మధవ్యాసాని. మా మధుపర్క ప్రాశనం జరుగుతోంది స్వామివారి కళ్యాణోత్సవంలో. మధు అంటే తీయనైనటువంటిది, పర్కము అంటే తాగడానికి వీలైనటువంటి పదార్థం. వివాహ కళ్యాణోత్సవంలో భాగంగా వరుడికి వరుడు తరపు బంధువులందరికీ కూడా తీయని పదార్థాలు ఇస్తూ ఉంటారు. పానకము గట్రా ఇస్తూ ఉంటారు. వివాహంలో ప్రధానంగా కాళ్ళు కడిగిన తర్వాత మధుపర్కాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఆ యొక్క మధుపర్క ప్రాశన జరుగుతోంది. అందరం కూడా గోవింద నామస్మరణతో మధుపర్కాన్ని మీరే స్వయంగా సమర్పించినట్టుగా చెబుదాం. లక్ష్మీనారాయణ గోవింద, లక్ష్మీనారాయణ గోవింద, శ్రీమన్నారాయణ గోవింద, దామోదర గోవింద. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్క విచక్రమే త్రేధాని దేవదో సమోఢమస్య భాగం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్న విష్ణో కర్మాణి పశ్యత యతో ప్రధాని భస్పతే ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివే వచక్షురా తతో తద్విప్రాతో విపన్యవో జాగృభాగం సస్సమింధతే. మధుపర్క ప్రాశన ముహూర్తస్సు ముహూర్తోస్తు. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అచ్యుతానంద గోవిందాయ నమః. ఓం యజ్ఞోపవేతాంగ దేవతాయే నమో నమః. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేః ఆయుష్యమధ్యం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవేతం ఫలమస్తు తేజః. ఓం యజ్ఞోపవేతాంగ దేవతాయ నమః. ఆయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, ఔపచారిక స్నానం సమర్పయామి, వస్త్రోపవీతార్థే ఆభరణార్థే అక్షతాం సమర్పయామి, యజ్ఞోపవీతార్థాన్ అక్షతాం సమర్పయామి, గంధాది సుగంధ చందన పరిమళ ద్రవ్యాణి సమర్పయామి, సుద్రవ్యాణి సమర్పయామి, సుపుష్పాణి పూజయామి, నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఋతం త్వా సత్యేన పరిషించామి, అమృతమస్తు అమృతో వస్త్రం దేవదనార్థో అమృతబలాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, బ్రహ్మణే నమః. మధ్యే మధ్య అమృతపానీయం ఉత్తరాపోషణమస్త ప్రక్షాళన పాద ప్రక్షాళన ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి. అమ్మ స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతోందమ్మా. అందరికి కూడాను అలా వీక్షింపజేస్తాము. రెండు చేతులెత్తి ఆ యొక్క యజ్ఞోపవీతాన్ని నమస్కారం చేయండి. మీరే స్వయంగా స్వామివారికి సమర్పించినట్టుగా భావించండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. లక్ష్మీనారాయణ గోవింద గోవింద, శ్రీమన్నారాయణ గోవింద గోవింద, దామోదర గోవింద గోవింద. ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. తస్మై దేవా అధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత ధ్రువం పర్వత ఇవ విఛాజలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ
इह राष्ट्रमुधारय अभितिष्ठवृतन्यतः अधरे सन्तु शत्रवः इंद्र इव वृत्रः तिष्ठ अपः क्षेत्राणि सञ्जयन् इंद्र एनमधिधरत् ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रवन् अयं च ब्रह्मणस्पतिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदो समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा पर्याप्त्या अनन्तरायाय सर्वस्तमतिराष्ट्रवुत्तममहर्भवति स्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेन आप्नोति सर्वं जयति అమ్మ కళ్యాణోత్సవంలో భాగంగా సుముహూర్త సమయానికి దగ్గర పడుతూ ఉన్నాం. అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం. అలాగే ఈరోజే స్వర్ణలక్ష్మి అమ్మవారు కూడాను మన యొక్క ప్రాంగణానికి విచ్చేసి మనందరినీ కూడా ఆశీర్వదించడం, అలాగే మీ అందరికీ కూడాను అటుపక్క చూస్తే ఒక మహామండపాన్ని మనం ఏర్పాటు చేశాం. రేపటి నుంచి ఆ స్వర్ణలక్ష్మి అమ్మవారు ఆ మహామండపంలో వెలుగొందబోతోంది. అద్భుతమైన మండపం. దాన్ని అనేకమైనటువంటి విశేషమైన పువ్వులతో అలంకరించారు తల్లి. కలువ పూలు, కమలా పువ్వులు, గులాబీలు ఇలాంటి వాటన్నిటితో ఇక్కడ నుంచి చూస్తేనే ఎక్కడుంటుంది తెలుసా అలాంటి మహామండపం? 14 లోకముల పైన మహామణిద్వీపం అని మీకు తెలుసు. ఆ మణిద్వీపంతో అలా మణిద్వీపంలాగా కట్టాము. ఆ మణిద్వీపంలో అమ్మవారు కూర్చుంటుంది. రేపు వాళ్ళందరం కూడా ఆ మణిద్వీపంలో అమ్మవారిని దర్శించుకొనబోతున్నాం. ఆ దానికి ఉన్న విశేషం అదమ్మా. మొదటి రోజు నుంచి చాలామందికి సంశయం ఉంది, ఆ మండపం ఏమిటి? మహామండపం, మణిద్వీప మండపంలాగా చూడండి. అద్భుతమైన ప్రాకారాలు, విశేషమైన పువ్వులతో అద్భుతంగా చేయడం జరిగింది. అలాగే ఇక నుంచి నేను ఆ యొక్క తులసి మొక్కకి ఏం పూజ చేయాలి, ఆ ఉసిరిక మొక్కకి ఏం పూజ చేయాలి చెబుతూ ఉంటాను. ఆ విధంగా చేస్తూ ఉండండి. అందరికీ కూడా పక్కనున్న వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. అందరూ మన కుటుంబ సభ్యులే. ఇక్కడి నుంచే మన ద్వారానే అందరికీ పూజా ద్రవ్యాలు, భక్తి టీవీ, ఎన్టీవీ యాజమాన్యం ద్వారానే పూజా ద్రవ్యాలు కానీ, నూనె కానీ, అగ్గిపెట్ట కానీ అన్ని వస్తువులు ఇస్తారమ్మా. జాగ్రత్తగా చేస్తూ వెళ్ళండి. గోవింద నామస్మరణ చెప్పి కన్యాదానంలోకి వెళ్దాం. మహాలక్ష్మి స్వరూపమైన తులసీదేవిని, శ్రీమన్నారాయణమూర్తి ధాత్రీ స్వరూపమైన శ్రీమన్నారాయణమూర్తికి కన్యాదానం జరుగుతోంది. అది అయ్యేంతసేపు కూడాను ఓం మహాలక్ష్మీ నమః, ఓం నారాయణాయ నమః అనుకుంటూ ఉండాలి. మొత్తం అయ్యాక తులసీమాతని, ఆ వృక్షాన్ని రెండూ ముట్టుకొని నమస్కారం చేయాలి. లక్ష్మీనారాయణ గోవింద, తులసీ దామోదర గోవింద, గోవింద. శ్రీ తులసీ దామోదర కళ్యాణోత్సవాఖ్యే శుభకర్మణే ఆం ఏషాం సుముహూర్తమయే ఏషాం ప్రథమతః కన్యాదానమహం కరిష్యే. ఓం శ్రీ అస్యదే శ్రీమదాదేవదేవస్య సచ్చిదానంద విగ్రహస్య అనంతకోటి సూర్యప్రభాసమేతస్య శ్రీ శ్రీమన్నారాయణస్య అధానందవీర్యస్య శ్రీమదానారాయణస్య అచింత్య మహాజలోఘవస్యే మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తప్రతిభాదంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే अस्मिन् महति ब्रह्माण्डकण्डयोर्मध्ये आधारशक्ति श्रीकूर्मवराह वैष्णवानन्दनास्य दक्षकाश्निग्यजो प्रचण्डादण्डोत्तम्बिते अमरावत्यशोकवती भोगवती सिद्धवती साध्यवती नैनवती गान्धर्ववती लकावत्यादि पुण्यपुरी विराजते. इंद्र अग्नि यम निरुति वरुण वायु कुबेरेशान्याद्यष्टदिक्पालकपालिते लोकालोकाचल वलयिते अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्योत्तलोकानाम् उपरितले భూర్లోకభవర్తే. వచ్చే జన్మలో మనం కూడా అవే అయి ఉంటామేమో. అద్భుతమైన పుణ్య కార్యక్రమం చేసే అవకాశం ఉంది. కంఠం ఎంతుంటే అంత. నోరు నొవ్వంగా హరికీర్తినుడు వడైన శ్రీమన్నారాయణమూర్తి నామం నోరు నొప్పి పుట్టేటట్టు చెప్పాలట. గట్టిగా చెబుదాం, చేతులు పైకెత్తి చెబుదాం. ఓం
మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మత్వంశానాం మాతృవంశానాం పితృవంశానాం నరకాది ఉత్తీర్య శాశ్వత వైకుంఠలోక పుణ్యలోక స్వర్గలోక నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్యోదక తులసి కన్యాదానం అహం కరిష్యే. తులసీ దామోదర గోవింద గోవింద. వేదమంత్రంలో చెప్పబడింది, మీతో సహా మీ ముందు 10 తరాలు, మీ వెనక 10 తరాలు కూడా నరకాది ఉత్తీర్య, నరక బాధల నుంచి బయటపడతారు, నరకానికి వెళ్ళరు. శాశ్వత స్వర్గలోకానికి వెళ్తారని వేదం చెబుతోందమ్మా. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యాం విష్ణవేతుభ్యం బ్రహ్మలోకే చికీషయ కన్యేమాకృతో భూయా కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాస్తద్దానాన్ మోక్షమాప్నుయాం విశ్వంభర పంచభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యాం పితॄణాం తారణాయ చ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోయం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయేత్. అమ్మ తులసి అమ్మవారి యొక్క గోత్రనామ ప్రవరలు, ఆ శ్రీమన్నారాయణమూర్తి గోత్రనామ ప్రవరలు వస్తున్నాయి. అవి వినినంతనే స్వర్గలోక ప్రాప్తి వస్తుందట. శ్రద్ధగా వినండి, ఎవ్వరు మాట్లాడిచ్చినా మాట్లాడకుండగా. ఓం ముందుగా అమ్మవారి ప్రవరలు వస్తున్నాయి, వినండమ్మా. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఓం చతుర్వేద శాఖాధ్యాయినీం సౌభాగ్య విశ్వంభరీం నిరాకార సాకార ఆకార ప్రవరాన్విత సౌభాగ్య సగోత్రోద్భవస్య సౌభాగ్య సగోత్రోద్భవీం విశ్వంభర శర్మణోనప్త్రీం రత్నాక శరమణ పౌత్రీం క్షీరాప్తి శరమణ పుత్రీం సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీం తులసీనామ్నీం వరార్థినీం కన్యాం. మా ఎడం పక్క పట్టు చీరలు కట్టుకుని ఆభరణాలు వేసుకుని నవ్వుతూ సిగ్గులలుతూ కూర్చున్నటువంటి ఆ తులసి అమ్మవారు, ఆ పెళ్లి కూతురు యొక్క గోత్రనామట సౌభాగ్య సగోత్రం. అంటే మీ అందరి సౌభాగ్యమే ఆమె గోత్రం అట. అలాగే విశ్వంభరుడి యొక్క మనవరాలుట, రత్నాకరుడి యొక్క మనవరాలుట, క్షీరాప్తి పాలసముద్రం యొక్క కుమార్తెనట. ఆవిడ పేరేమిటమ్మా అంటే తులసి, మహాలక్ష్మి తులసి అని. అలాగే వరుడి యొక్క గోత్రనామాలు శ్రీమన్నారాయణమూర్తి విందామమ్మా. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఓం అనంత వేద శాఖాధ్యాయాచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ సాకారత్రయారుషయ్య ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ ఓం ప్రణవస్య నప్త్రే మకారస్య పౌత్రాయ ఉకారస్య పుత్రాయ అకారస్వరూపాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ శ్రీమన్నారాయణ ధాత్రీ స్వరూపాయ కన్యార్థినే వరాయ. ఈ పక్కన ఉన్నటువంటి పెళ్లి కుమారుడి యొక్క గోత్రము అచ్యుత గోత్రమటమ్మా. ముత్తాత గారి పేరు ప్రణవుడు, అంటే ఓంకారం ఆయన యొక్క ముత్తాత, అకారం ఇంకొక తాతగారు, ఉకారం ఆ యొక్క నాయనగారు, ఆయన రూపం అకారం అంటే ఓంకార రూపము. ఆ యొక్క పెళ్లి కుమారుడి పేరు ధాత్రి, అంటే ఉసిరి మొక్కలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తమ్మ. నమస్కారం చేయండి. ఓం చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణే విశ్వం భవతు. చతుర్వేద శాఖాధ్యాయిని కాశ్యప విశ్వంభరే కాశ్యపావత్సరణే ధ్రువతయారుషే పురాణ కాశ్యప సగోత్రోద్భవస్య కాశ్యప సగోత్రోద్భవీ చతుర్ముఖ శర్మణో నప్త్రీ మరీచే శర్మణ పౌత్రీ కశ్యప శర్మణ పుత్రీ కాశ్యప సౌభాగ్య సగోత్రోద్భవ సౌభాగ్య సగోత్రోద్భవీ శ్రీ తులసి శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీ కన్యా. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణే విశ్వం భవతు. అనంత వేద శాఖాధ్యాయాచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ సాకారత్రయారుషే పురాణ అచ్యుత గోత్రోద్భవాయ ప్రణవస్య నప్త్రే మకారస్య పుత్రాయ ఉకారస్వరూపాయ ఉకారస్య పుత్రాయ అకారస్వరూపాయ శ్రీ మహావిష్ణవే ధాత్రీ స్వరూపాయ శ్రీమన్నారాయణాయ కన్యార్థినే వరాయ. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణే విశ్వం భవతు. చతుర్వేద శాఖాధ్యాయినే సౌభాగ్య విశ్వంభరే నిరాకార సాకార ప్రవరాణ సౌభాగ్య సగోత్రోద్భవీ
విశ్వంబర శర్మణో నప్త్రే రత్నాక శర్మణ పౌత్రే క్షీరాబ్ది శర్మణ పుత్రే శ్రీ మహాలక్ష్మీ తులసీ నామ్నే వరార్ధిని కన్యా చతుస్సార పర్యంతం గో బ్రాహ్మణే భీష్మం భవతో అనంత వేద శాఖాధ్యాయాచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ సకారత్రయా ఋషయ ప్రవరాణ అచ్యుత గోత్రోద్భవాయ ప్రణవస్య నప్త్రే మకారస్య పుత్ర పౌత్రాయ ఉకారస్య పుత్రాయ అకార స్వరూపాయ మహావిష్ణవే శ్రీమన్నారాయణాయ కన్యార్థినే వరాయ కన్యాం కనక సంపన్నా కనకాభరణైర్యుత దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జగీషయ కన్యేమాకృతో భూయా కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాస్తద్దానాన్ మోక్షమాప్నుయాం విశ్వంభర పంచభూతాः సాక్షిణ్యः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ చ కన్యాం సాలంకృతాం సాధ్వీం శ్రీలాయ ధీమతే ప్రయతోయం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయేత్ దేవస్య ఉష్ణోహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజా త్వా వరుణో నయతు దేవి దక్షిణేగ్నయే హిరణ్యం తేనామృతత్వమస్యాం వయోదాత్రే మయా మహ్యమస్తు ప్రతిగ్రహీత్రే ఇదం కస్మా అదాత్ కామః కామాయ కామో దాత కామః ప్రతిగ్రహీత కామకం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణాతి కామైతత్తే ఏషా తే కామదక్షిణ ఉత్తానస్వాంగేరత ప్రతిగృహ్ణాతు. ఓం లక్ష్మీ దామోదర గోవింద గోవింద. ముహూర్త సుముహూర్తో అస్తు. అందరూ కూడా తులసి అమ్మవారికి శ్రీమన్నారాయణమూర్తి నమస్కారం చేసుకోండి. ప్రధానమైన ఘట్టాల్లో పాద ప్రక్షాళన కన్యాదానం పూర్తయింది. సుముహూర్తం జరుగుతోందమ్మా. జీలకర్ర బెల్లము ఈ యొక్క పదార్థాన్ని బాగా దంపి, అంటే ఎంత దంపుతూ ఉంటే అంత కలిసిపోతూ ఉంటుంది. మన యొక్క సంసార జీవితంలో భార్యాభర్తలు కూడా ఎన్ని కష్టాలు వచ్చి దంపుతూ ఉంటే అంత గట్టిగా కలిసిపోవాలని దాని అర్థం. అలాగే బెల్లమేమో తీయ తీయగా ఉంటుంది, జీలకర్ర ఏమో కారం కారంగా ఉంటుంది. అలాగే జీవిత గమనంలో కూడాను సుఖ సంతోషాలు రెండూ ఉంటాయిరా అని చెప్పడం. అలాగే ఆయుర్వేద తత్వంలో కూడాను ఆ జీలకర్ర బెల్లాన్ని అలా శిరస్సు పైన ఉంచి అలా నొక్కితే యవ్వనం ఇచ్చేటువంటి శక్తిని అది ఇస్తుందట. వివాహం జరిగే వాళ్ళు యువకులే కదా చేసుకునేవాళ్ళు, యవ్వనం కావాలిగా, వృద్ధులకు చేయంగా. అలాంటి తత్వం. అలాగే సుముహూర్త సమయానికి చాలా నిమిషాల ముందు నిలబడి అక్కడ చూస్తూ చూస్తూ వేదమంత్రాలు చదువుతూ సుముహూర్త సమయానికి అలా చెయ్యాలి. ఆ ఘట్టం జరగబోతోంది. ఆ జీలకర్ర బెల్లం మీ అందరికీ కూడా వీక్షణ చేస్తారు. రెండు చేతులతో నమస్కారం చెయ్యాలి. అలా చెయ్యగానే ధరిస్తూ ఉన్నప్పుడు గట్టిగా వైకుంఠం కాదు 14 లోకాలు వినపడేట్టు మనం మంగళ వాయిద్యాలు మోగించాలి చెప్పినప్పుడు. ఓం చూర్ణికాని మంగళాష్టకాని చ పఠిత్వా స్వశ్చాదే సహస్రాణాం ద్విజగురు దైవత్యానాం పురోహూత హుతవహ దండధర నిశావర పాశపాన సమీర వైశ్రవణ శేఖరానాం ఇంద్రాద్యష్టదిక్పాలకానాం యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిరతానాం వశిష్ఠ బాలకల్య విశ్వామిత్ర వైశంపాయన కాత్యాయన కౌండిన్య గౌతమాంగిరత పరాశర వ్యాస వాల్మీకి శుక చౌనక సనక సనంద్ర సత్కుమార సనత్స సుజాత నారద మార్కండేయ జాబాలి బాదారాయణ కుంభ సంభవలస్య సత్యతపో మంతంగ కపిల కన్వాది ముఖ్యమునీనాం అపరిమిత తరుణ కిరణ పరిణిత నిజతును దుర్విభావస్య సకల దేవతా శిరోమణేః శ్రీ తులసీ దామోదరస్య అరుంధతి లోపాముద్రా ద్రౌపది జానకి గౌరీ శ్రీకద్రువా వినదా సావిత్రి సరస్వతి స్వాహా దమయంత్యాది మహాపతి వ్రతానాం హరిశ్చంద్రనల పురుకుత్స పురూరవ సగరకార్తవీర్య శిక్షక్రవర్తీనాం రామ శిబిరంతి పృథుమరద్భగీరథ గయాంబరేశ మంధాత్సు త్రుదేవయాతి యయాతి నహుష దిలీపాది షోడశ మహారాజానాం మేరుమంద్ర హిమవంతాది కులపర్వతానాం చంద్రమందారనందనాదేవనానాం నవగ్రహానాం దశావతారానాం ఏకాదశ రుద్రానాం ద్వాదశాదిత్యానాం త్రయోదశ విశ్వేషాం చతుర్దశ భువనామసూ చతుర్దశ మనూనాం పంచాదశాహుతీనాం షోడశ కళానాం అష్టాదశ పురాణానాం అశ్విన్యాది నక్షత్రానాం ఋగ్యజుస్సామాధర్మణాది ముఖ్యవేదానాం కావ్యనాటకాలంకార వైశేషిక వ్యాకరణ భాట్ట ప్రాభాకర తర్క వేదాంత షట్శాస్త్రానాం వజ్రవైఢూర్య నవర్తధారత పుణ్యస్త్రీ బ్రాహ్మణానాం సుప్రసాదేన యోర్ధసత్యాః ఇక్షుక్షీర దదిగడు దదిగుడ గోరోచనాది మంగళ ద్రవ్యాన్ని మంగళకరాని భవేయుః తిథివార నక్షత్ర లగ్న హోరాద్రేక నవాంశద్వాశాం శత్రింశాం శత్రింశతం శగానాం నిరంతరమనకు
सुभगे दीर्घशतम् मुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु तुलसी दामोदर गोविंद गोविंद ओम ध्रुवन्ते राजा ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं माङ्गल्यधारणमुहूर्तस्तु मुहूर्तो सुप्रतिष्ठितमस्तु अक्षतारोपणं कुर्यात् ओम प्रजापति स्त्रियां यशः पुष्कयोर्दधात्सवो कामस्य तृप्तिमानन्दं पुष्कयोर्निहितस्सवः नमस्कारं చేయండి తలంబ్రాలు జరగబోతున్న అక్షతారోపణానంతరం కూడా परिग्रहे मनसश्चित्तमाकूतिं वाचः सत्यमसीमहे ओम हिरण्यवरुणां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः मावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषाणः अश्वपूर्वामथमध्यां हस्तिनारप्रबोधिनीं श्रियं देवीमुपक्वये श्रीर्मा देवी दुसरां काम्भोजां हिरण्यप्राकारामार्द्राञ्जनं तीं तृप्तां दर्पयन्ति पद्मे स्थितां पद्मवर्णां पुष्पये श्रियं चन्द्रां प्रभातां यदाज्वलन्तीं श्रियं लोक देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये मुच्यन्ते सर्वकिल्बिषात् तुलस्यारक्षितं सर्वं जगदेतच्चराचरम् या विनिर्हन्ति पापं భక్తులకు విజ్ఞప్తి పల్లకి సేవ ప్రారంభం కాబోతోంది. నిన్న ఎంతైతే చక్కగా ఎవరి స్థలాల్లో వాళ్ళు కూర్చున్నారు అదేవిధంగా పల్లకి సేవ జరిగేటప్పుడు ఎవ్వరు ముందుకు రావద్దమ్మా. మొత్తం ప్రాంగణం అంతా కిక్కిరిస్తుంది. దయచేసి సహకరించగలరు. ఎవ్వరు కూడా లేచి నిలబడద్దు. వేదిక ముందు భాగంలో ఉన్నవాడు చౌకీల ముందు మంగళాశాసనపరైః పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృదాయాస్తు మంగళం. ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారం. లక్ష్మీనారాయణ గోవింద గోవింద తులసీ దామోదర గోవింద తులసీ గోవింద आरोपयति सर्वाणि श्रेयांसि वरमस्तके तुलस्यां सकला देवा वसन्ति सततं यथा अतस्तया च ये त्वोके सर्वान् देवान् समर्चयन् नमस्तुलसि सर्वज्ञे पुरुषोत्तमवल्लभे पाहि मां सर्वपापेभ्यः सर्वसम्पत्प्रदायिके इति स्तोत्रं पुरा गीतं భక్తులు ఎవ్వరూ కూడా లేచి నిలబడద్దండి. మరి కాసేపట్లో తులసి దామోదరులు కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుకుని భక్తులను సాక్షాత్కరించేందుకు మీ ముందుకు వస్తున్నారు. ఎక్కడ వారు అక్కడ కూర్చొని మనఃపూర్వకంగా నమస్కారం చేసి గోవింద నామస్మరణ చేయాలి. పుష్పం వేద ఎవరు కూడా లేచి నిలబడద్దు. ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపమాయతనం ఆయతనవాన్ భవతి यो अग्निरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्निरायतनो
आयतनवान् भवति य एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनो आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान् भवति य एवं वेद योपमायतनं वेद असौ वै तपन्नपामायतनो आयतनवान् भवति यो मुष्यतपद आयतनं वेद आयतनवान् भवति आपो वा अमुष्यतपद आयतनो आयतनवान् भवति य एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनो పరిణయోత్సవ వైభవంతో आयतनं वेद आयतनवान् తులసి దామోదరులు మన ముందుకు రాబోతున్నారు. లక్ష్మీ దామోదర గోవింద ముందుకు రాబోతోంది. అమ్మ ఎవ్వరూ లేచి నించోవద్దు, ఎవరు కూడాను ముట్టుకోవద్దు. మీ ముందే తులసి వృక్షము ధాత్రి వృక్షం ఉంది, దానికి నమస్కారం చేయాలి. ఎదురు రావద్దు, నించొని ఎవరు కూడాను ఇబ్బంది పెట్టద్దు. నిదానంగా